హాయ్ అండి. మనం ఇప్పుడు ఐక్యూ ఆప్షన్లో ఉన్నాము. కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఇది 1 సెకండ్. ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ లెవెల్ మీద ఓపెన్ అయింది. ఇక్కడ ఇది సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు మనకి. ఓకే అండి, ఇక్కడ నుంచి సెల్లింగ్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ సెల్లర్స్ కండిల్ చూడండి, ఇది లాస్ట్ సెకండ్ వచ్చి మనకి స్ట్రాంగ్గా కన్వర్ట్ అయింది. ఇలా అయితే మనకి ఇక్కడ ఎంట్రీ ఎక్కడ దొరకదు కదా. ఇది చూద్దాం, మరి ఇది రిస్కీ ట్రేడే, ఎందుకంటే లెవెల్ కిందకి వెళ్ళి క్లోజ్ అయింది. సెల్లింగ్కి అని చెప్పి అనుకున్నాము, కానీ ఈ లెవెల్ కిందకి వెళ్ళి క్లోజ్ అయింది. ఓకే, ఈ ట్రేడ్ అయితే విన్ అవుతాం. ఓకే అండి, ట్రేడ్ అయితే విన్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకేంటి, ఇక్కడ ట్రేడ్ అయితే వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఒక రైల్ లైన్ ఉంది, వచ్చి పెడతాం చూడండి. ఓకే, ఇక్కడ సెల్లర్స్ వీక్ అయ్యారు కాబట్టి నేను కంటిన్యూగా ట్రేడ్ తీసుకోలేదు. ఒకవేళ ఇప్పుడు చూడండి, మళ్ళీ సెల్లర్స్ అనేవి వీక్ అయ్యారు. ఇప్పుడు ఈ లెవెల్కి వెళ్ళి టచ్ అయితే, మనకి కన్ఫర్మ్ ట్రేడ్ ఉంది, కానీ మార్కెట్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. చూద్దాం, ఇప్పుడు 30 సెకండ్స్లో కింద రైల్ లైన్ దగ్గరికి వచ్చినా కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఓకే, ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ తీసుకొని ఉంటే చూడండి, చూపెడతాను. ఇక్కడి నుంచి తీసుకొని ఉంటే కన్ఫామ్ ఉండేది. ఇది చూద్దాం మరి. ఓకే అండి, ట్రేడ్ అయితే విన్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి 1 మినిట్లో. ఇక్కడ సెకండ్, ఇక్కడ కొంచెం మార్కెట్ కొంచెం కిందకు వస్తే ఇక్కడ బయింగ్కి తీసుకుందాం, ఇంకే పర్లేదు. ఓకే అండి, కన్ఫామ్ ఈ పైన లెవెల్ పైన క్లోజ్ అవుతుంది ఈ క్యాండిల్ కూడా. ఇది కూడా క్లోజ్ అయిపోయాక రెండు కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఈ ట్రేడ్ కూడా విన్ అయిపోయాం మనం. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్గా చూసుకుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది, ఇలా వచ్చి ఇక్కడ లో అయితే క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇదేంటి, మార్కెట్ ఇక్కడ లో క్రియేట్ చేసుకుంటూ లెవెల్ ఇక్కడ వరకు వచ్చింది, కానీ మనకి లో అనేది ఇక్కడ ఉంది. ప్రీవియస్గా బయర్స్ అండ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఈ మార్కెట్ ఇక్కడ ఈ లోన్ టచ్ అవ్వకుండానే బయర్స్ అండ్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఏంటి చిన్న ఇండికేషన్ ఉంది, ఇక్కడ ఏంటి బయర్స్ అండ్ వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని. కానీ మనకి ఇక్కడ మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు ఎక్కడ కన్ఫర్మ్ అయ్యారు, ఇక్కడ చూడండి. ఈ సెల్లర్స్ ఇక్కడ, ఇది ఎస్ఎన్ఆర్ లెవెల్ కదా, ఇది ఎస్ఎన్ఆర్ లెవెల్ కదా, ఇక్కడ ఒక పాయింట్
ఇక్కడ నుంచేమో సెల్లర్స్, ఇక్కడ నుంచి బయర్స్. ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ కదా, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు ఓకే. కానీ ఇక్కడ గ్యాప్ డౌన్ తీసుకున్నా సరే, గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ తీసుకుంటే మ్యాక్సిమం అక్కడ ఒక స్ట్రాంగ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే సెల్లర్స్ అయినా స్ట్రాంగ్ అవ్వాలి, సెల్లర్స్ ఒకవేళ వస్తే, బయర్స్ వస్తే బయర్స్ అయినా స్ట్రాంగ్ అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే వీక్ క్యాండిల్ ఫామ్ అయింది. అందుకు నేను వెయిట్ చేశాను. కింద ఒక రైల్ లైన్ ఉంది, ఇక్కడ టచ్ అయితే 30 సెకండ్స్లో బయింగ్కి తీసుకుందామని. కానీ ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వీక్ అయిపోయారు. ఇక్కడ మనకు కన్ఫర్మ్ అయ్యింది. మనం 5 సెకండ్స్లో చూసుకున్నాం. 5 సెకండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు 5 సెకండ్స్ చాలామంది డౌట్ అడుగుతున్నారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజను, ప్రీవియస్ ట్రేడ్ తీసుకోవడానికి రీజను 5 సెకండ్స్లోనే అది ఉంటుంది. చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది ఆ క్యాండిల్, ఇక్కడ క్లోజ్ అయింది కదా. మనం లాస్ట్ 30 సెకండ్స్ అంటే సారీ, మన క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. 1 సెకండ్, మనం ఇక్కడ ఓపెన్ అయింది క్యాండిల్, ఇక్కడ క్లోజ్ అయింది కదా. మనం ఇక్కడ చూడండి 5 సెకండ్స్లో అంటే మనకి ఏంటి 30 సెకండ్స్ ఇక్కడ వరకు ఛాన్స్ ఉంది కదా. నేను ఈ లెవెల్ వరకు కింద అక్కడ బయస్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ ఏరియా ఉంది కదా, ఇక్కడ వరకు వస్తుందేమని చెప్పి చూసా, కానీ రాలేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే 1 మినిట్లోనేమో సెల్లర్స్ అనేవాళ్ళు వీక్గా ఉన్నారు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక రిజెక్షన్, ఇక్కడ మనకు తెలియదు ఇక్కడ రిజెక్షన్ ఉందా లేదా, ఎందుకంటే ఇవి మరబోచి క్యాండిల్స్ కదా, దీనికి ఎలాంటి రిజెక్షన్ లేదు. కానీ ఈ సెల్లర్స్ క్యాండిల్ చూడండి, ఇదే లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకొని సెల్లర్స్ అనేవాళ్ళు పైకి వెళ్ళి క్లోజ్ అయిపోయారు, వీక్ అయ్యారు ఇక్కడ సెల్లర్స్. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ నుంచి బయస్ రిజెక్షన్ ఉంది. సో ఇక్కడ మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే సెల్లర్స్ అనేవి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకున్నారు, బయస్ అనేవాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. ఇక్కడ మనకు కన్ఫర్మ్ అయింది బయస్ అనేవాళ్ళు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నారు అని. ఆల్రెడీ 1 మినిట్లో మనకి చూసుకుంటే సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు, ఇక్కడేమో బయస్ ప్రెజర్ ఉంది, బయస్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో అందుకు ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈ లాస్ట్ ఇక్కడ ఉన్నా సరే ఈ లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడ క్లోజ్ అయ్యింది, ఓకేనా. ఇక్కడ మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకో డౌట్, ఈ లెవెల్ ఉంది కదా, 1 సెకండ్, ఇక్కడ 1 మినిట్లో వచ్చి పెడతాను మీకు. ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఇక్కడ చూసుకుంటే ఇదేనా, సారీ ఓకే, ఇదే లెవెల్. యాక్చువల్గా నేను ఇక్కడ ఈ మార్కెట్ ఇక్కడ చూడండి, అప్పటికి ఇంకా ఈ మార్కెట్ అనేది ఇంకా ఫామ్ అవ్వలేదు, ఇదంతా లేదు, ఇక్కడ వరకే ఉంది. సో అందుకు నేను ఇక్కడ నుంచి డ్రా చేసి ఇది ఒక లెవెల్, ఇది ఎస్ఎన్ఆర్ కింద యూజ్ అవుద్దని చెప్పి అది డ్రా చేశాను. కానీ ఇక్కడ మన అప్డేట్ అయిన లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక లెవెల్ డ్రా చేసుకోవాలి కదా, కానీ లెవెల్ మనం డ్రా చేసుకోకపోవడం వల్ల ఇక్కడ ఏంటంటే ఈ బయస్ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయ్యి ఇదే లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని బయస్ అనేవాళ్ళు వెళ్తాను. ఇక్కడ చూడండి బయస్ అనేవాళ్ళు వస్తున్నారు, ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ కింద యూజ్ చేసుకున్నాం మనం. సో అందుకు ఇక్కడ బయస్ అనేవాళ్ళు ఇక్కడ మనకి 5 సెకండ్స్లో ఇక్కడ కన్ఫర్మేషన్ దొరికింది. సో ఇక్కడ నుంచి మనం కంటిన్యూగా ట్రేడ్ తీసుకున్నాం, బయస్ వచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బయింగ్కి ఛాన్స్ ఉంది, కానీ మనం ఎలాంటి కన్ఫర్మేషన్ చూడకుండా డైరెక్ట్ ఎలా వెంటనే చూసి ప్రెడిక్ట్ చేసి ట్రేడ్ తీసుకోకూడదండి. ఇక్కడ బయింగ్కి అయితే ఆపర్చునిటీ ఉంది, కానీ అది 100% కాదా అని చెప్పి మనకు తెలియదు. కానీ ఇప్పుడు ట్రేడ్ తీసుకుంటే అది 50-50 ఛాన్స్ అవుతుంది, ఎలాంటి అనాలిసిస్ చేయకుండా తీసుకుంటే. అందుకు నేను అక్కడ ట్రేడ్ ఇగ్నోర్ చేసాను, వెయిట్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి సెల్లింగ్ అయితే వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ ఇది 5 సెకండ్స్ కూడా చూడకుండా నేను సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాను. కన్ఫర్మ్ మన ఎంట్రీ కిందనే క్లోజ్ అవుతుంది. ఓకే అండి,
చూడండి ఇక్కడ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ నుంచి ఒక లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ వస్తుంది కదా. మన కోర్స్ మెంబర్స్కి కూడా తెలుసు ఇది ఎందుకు ఎస్ఎన్ఆర్ అని చెప్పి. ఇక్కడ నుంచి ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి మార్కెట్ హై అంటే ఇక్కడే మనకు అర్థమైంది కదా. మార్కెట్ అనేది ఇంకా కిందకి వెళ్ళకుండా డౌన్కి వెళ్ళకుండా ఇక్కడ నుంచి బయస్ ఎంటర్ అవుతున్నారంటే ఏంటి, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ కన్వర్ట్ చేద్దాం అనేసి. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ బయస్ అనేవాళ్ళు ఇక్కడ ప్రీవియస్ ఈ హైకి టచ్ అవ్వకుండానే సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకు, ప్రీవియస్గా అసలు డౌన్ ట్రెండ్ మేజర్గా చూసుకుంటే, కానీ బయస్ అనేవాళ్ళు ఫోర్స్గా పైకి వస్తున్నారు. ఎందుకు, ఇక్కడ ఎలాంటి హైక్ ఇక్కడ చూడండి ఈ హైకి రెస్పెక్ట్ జరగలేదు, ఈ సెల్లర్స్ లెవెల్కి రెస్పెక్ట్ జరగలేదు. డైరెక్ట్ ఇక్కడ వరకు బయస్ అనేవాళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చారు. ఏంటి, ప్రీవియస్గా ఉన్న సెల్లర్స్ డౌన్ ట్రెండ్. సో అందుకు ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఊరుకోరు కదా. ఇప్పటివరకు ప్రీవియస్గా చూసుకుంటే డౌన్ ట్రెండ్ ఉంది. అలాంటి డౌన్ ట్రెండ్ ఇప్పుడు బయస్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా తీసుకొస్తే ఇక్కడ వాళ్ళు ఎందుకు కొంటారు, ఊరుకోరు కదా. సో అందుకు ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యాక బయస్ అనేవాళ్ళు రాగానే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు చూడండి ఇక్కడ ఎలాంటి లెవెల్ కానీ లేదు, ఎలాంటి లెవెల్ కూడా లేదు, కానీ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో అందుకు ఇక్కడ నాకు కన్ఫర్మ్ అయింది సెల్లర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ మార్చడానికి ట్రై చేస్తున్నారు అని. అట్లీస్ట్ ఈ రిజెక్షన్ ఎక్కడైతే సెల్లర్స్ ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి కిందనైనా ఉంటారు అని. అందుకు నేను సెల్లింగ్కి ట్రేడ్ తీసుకున్నాను వితౌట్ కన్ఫర్మేషన్. ఓకేనా. చూడండి ఇక్కడ మనం సెల్లింగ్కి ట్రేడ్ తీసుకోవచ్చు ఇంచుక్క మనం కన్ఫర్మ్ అక్కడ 5 సెకండ్స్లో చూసుకొని. కానీ ఇక్కడ మనకి ఎంట్రీ దాటిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా వెళ్ళిపోద్ది ఇప్పుడు ట్రేడ్ తీసుకుంటే. ఇప్పుడు చూద్దాము క్యాండిల్ బట్టి. ఇందులో ఇంత కష్టంగా ఉంది ఏంటి ఈ రియలైన్స్ స్టార్ట్ చేయడం. ఓకే, మనం ప్రీవియస్గా ఈ రియలైన్ డ్రా చేసుకుని ఉంటే మనకి ట్రేడ్ ఆపర్చునిటీ ఉంది. చూడండి ఇక్కడ నుంచి లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఈ బయస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ రియలైన్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకొని వస్తున్నారు. ఓకే అండి, చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. చూద్దాము. చూడండి ఇక్కడ మనకి ఎలాంటి లెవెల్కి టచ్ అవ్వలేదు. చూద్దాం మరి. ఓకే అండి, చూడండి లాస్ట్ సెకండ్ వెళ్ళి టచ్ అయింది ఈ క్యాండిల్. నేను ఇక్కడ బయర్సే కంటిన్యూ అవుతున్నారు, సెల్లర్స్ వీక్ ఉన్నారని చెప్పి తీసుకున్నాను, కానీ లాస్ట్ సెకండ్ వెళ్ళి టచ్ అయింది. చూద్దాం మరి. ఈ టచ్ అయిన క్యాండిల్ అయితే స్ట్రాంగ్ క్యాండిల్, ఈ బయర్స్ క్యాండిల్. ఓకే అండి, ట్రేడ్ అయితే విన్నాయేమో. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ట్రేడ్ సింపుల్ అండి. ఇక్కడ రియలైన్ అయితే ఏదైతే డ్రా చేసుకున్నామో ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి వీక్ అయ్యారు. ఇక్కడ ఇదే లెవెల్ దగ్గర నుంచి బయస్ అనేవాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. ఇక్కడ చూడండి చిన్న విక్ ఉంది, ఇది స్ట్రాంగ్. ఇక్కడ ఏంటి, ప్రీవియస్గా ఇది ఒక హై కదా, ఈ హైని బ్రేక్ చేయడం కోసం ఈ రియలైన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని బయస్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు బ్రేక్ చేశారు. ఇప్పుడు మనం వెయిట్ చేయాలి, ఎందుకు ఇది ఒక రివర్సల్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. దట్ ఇది ఎస్ఎన్ఆరా కాదా చెక్ చేసుకొని అప్పుడే మనం ఇప్పుడు కూడా ఎలా అంటే ఎస్ఎన్ఆరా కాదా, మనం అడ్వాన్స్డ్ చాప్టర్లో కానీ చాప్టర్ 4లో కానీ చెప్పుకున్నాం కదా ఎస్ఎన్ఆర్ కాదా అని చెప్పి, అది చూసుకొని దాన్ని బట్టి మనకు ట్రేడ్ తీసుకోవాలి కంటిన్యూకి. ఓకేనా. ఇది లెవెల్ బ్రేక్ అయింది కదా, వెంటనే కంటిన్యూకి తీసుకుందామని సలహా ఉండదు. ఓకేనండి. ఓకే అండి, బిగినర్స్ ఎవరైనా ఇది ట్రేడింగ్ నేర్చుకుంటే ఈ ఐక్యూ ఆప్షన్ ఇందులో మాత్రం అవాయిడ్ చేయండి నేర్చుకున్నప్పుడు. ఎందుకంటే ఇందులో మ్యానిపులేషన్స్ చాలా ఉంటాయి. ఈ కొటెక్స్ కానీ
ఈ బినామో కాయిన్ ఏంటంటే మనకి ఇండియా ఇటు సైడ్ మన సైడు వాళ్ళే ఎక్కువ ట్రేడ్ చేస్తారు. ఇది ఐక్యూ ఆప్షన్ ఏంటంటే వరల్డ్ వైడ్గా వచ్చింది. వరల్డ్ వైడ్గా చాలా చోట్ల ఇందులో చేస్తారనమాట. సో అందుకే ఇందులో మ్యానిపులేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో బిగినర్స్ కానీ నేర్చుకుంటున్నప్పుడు కానీ ఈ ప్లాట్ఫామ్ కాకుండా వేరే కోటెక్స్ కానీ బినామో కానీ అవి చూస్ చేసుకుంటే బెస్ట్ అనమాట. మీకు ఎవరికైనా నా కోర్సు కావాలంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఐడి ఇస్తాను, నా పర్సనల్ ఐడి కూడా ఇస్తాను. మీరు నా కాంటాక్ట్ అయితే కోర్స్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను.